అందరికీ నా నమస్కారాలండి. మీరిప్పుడు చూస్తుంది ఏదైతే 2024లో మీరు మెథడాలజీ చదవబోతున్నారో అండ్ 2024లో ఏదైతే డిఎస్సికి మీరు చదువుతారో అండ్ దానికి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. అండ్ టోటల్‌గా మీకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి అండ్ వరుసగా ఇవ్వబడ్డాయి. డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ఈ వీడియో ఏదైతే ఉందో దాని కింద మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ ఇవ్వబడుతుంది. అట్లానే మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాల్సినటువంటి లిటరేచర్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు tcvenglishessay.blogspot.comలో ఉన్నాయి. అండ్ టోటల్‌గా మీరు ఎంసీక్యూస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బెట్ కానివ్వండి, ఇంజిన్ ట్రబుల్ కానివ్వండి, ఆఫ్ స్టడీస్ కానివ్వండి, వాట్ మేక్స్ ఏ నేషన్ కానివ్వండి, యానిమల్ ఫామ్ ఉంది. 275 ఎంసీక్యూస్ ఉన్నటువంటి పీడిఎఫ్ జస్ట్ మీరు ఇట్లా క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. కేవలం కొంత అమౌంట్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది. దయచేసి గమనించండి ఫర్ మెయింటెనెన్స్ పర్పస్. ఇక మీకు ఏంటంటే టోటల్గా గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. అండ్ మిగతా టాపిక్స్ ఏవైనా సరే అప్డేట్ చేసినా మీకు సింపుల్ ఈ బ్లాగ్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఏదైనా కానీ సింపుల్గా ఏంటంటే tcvenglishessay.blogspot.com క్లిక్ చేయడం, రీడ్ మోర్ అని కొట్టడం ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి పీడిఎఫ్లు మాత్రమే పర్చేసింగ్, మిగతా అన్నీ కూడా ఫ్రీనే మీకు. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలండి. న్యూ బీఈడి మెథడాలజీ బుక్ 2016 ఏదైతే టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడుతుందో యూనిట్ 7 ప్లానింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. ఇందులో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం దీనిలో భాగంగా స్టడీ స్కిల్స్ అనేవి చూస్తున్నాం. ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఇయర్ ప్లాన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి యూనిట్ ప్లాను, పీరియడ్ ప్లాను, ఇలా మనం చూడడం అయితే జరిగింది. టోటల్గా ఏవైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే స్టడీ స్కిల్స్ అండ్ రిఫరెన్స్ స్కిల్స్ అనేవి మనం చెప్పుకోబోతున్నాం. ఒక స్టూడెంట్కి, ఒక పిల్లవాడికి నేర్చుకునే ఎవరైనా సరే, టీచర్కైనా సరే స్టడీ స్కిల్స్ అండ్ రిఫరెన్స్ స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం. ఏంటి స్టడీ స్కిల్స్ అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఏదైతే ఉన్నాయో బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేయడం. స్కిల్స్ ఆర్ స్కిల్స్ దట్ ఇంటిగ్రేట్ ఆల్ ద 4 బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వీటిని ఇంటిగ్రేట్ చేయడమే స్టడీ స్కిల్స్ అనమాట. ఏముంటాయి స్టడీ స్కిల్స్లో? స్టడీ స్కిల్స్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏం చేస్తుంటాం, వింటూ ఉంటాం. వి లిజన్ అండ్ ఫర్గెట్, వి రీడ్ అండ్ ఫర్గెట్. కానీ అట్లా ప్రతిదీ మర్చిపోయి, ఇప్పుడు మూవీ చూసి మర్చిపోతాం, లేకపోతే ఏదైనా సంథింగ్ సాంగ్ ఏదైనా మర్చిపోతాం వినేసి. కానీ అన్నీ అలా ఉండవు. అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ అవర్ లైవ్లీహుడ్, బతకడానికి కొన్ని అవసరం అవుతాయి. గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాల్సినట్టు ఉంటుంది. అప్పుడు వాటిని ఏం చేయాలి? ఎప్పటికి కూడా మనకు అవసరం ఉన్నంత వరకు అవి గుర్తుండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటిని రాసి పెట్టుకుంటాం. ద పర్పస్ ఆఫ్ స్టడీ స్కిల్స్ ఈజ్ టు హెల్ప్ ద లెర్నర్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ టీచర్. ఈ స్టడీ స్కిల్స్ దేనికంటే టీచర్ అవసరం అనేది పిల్లవాడికి ఇక ఉండకూడదు. అలా చేసే ఏంటంటే నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ ఎప్పుడంటే చదువుకునేటప్పుడు ఓ బుక్ తీసాను, చదువుతున్నాం, అందులో ఉన్న ఇంపార్టెంట్ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవడం జరుగుతుంది. అవి రాసుకుంటాం మనం. ఆ ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని మనం ఏం చెప్తామంటే నోట్ మేకింగ్ అంటారు. ఓ బుక్ చదువుతుంటాం, వి మేక్ ద నోట్స్. కొన్నిసార్లు చదవడమే కాదు, వింటూ ఉంటాయి. ఎవరైనా ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. ఆ ఉపన్యాసం మనం వింటున్నప్పుడు ఇంపార్టెంట్, లేదా ఎవరైనా ఓ పాడ్కాస్ట్, యూట్యూబ్లో వీడియోనో వింటూ ఉంటాం. ఏం చేస్తుంటాం? మనం ఏం చేస్తామంటే నోట్స్ తీసుకుంటాం. లిజనింగ్ అప్పుడేమో నోట్ టేకింగ్, చదివేటప్పుడేమో నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మిస్టర్ గుర్తుపెట్టుకున్నారనుకోండి. రీడింగ్ అప్పుడు మేకింగ్, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిస్టర్ అని గుర్తుపెట్టుకో. రీడింగ్ అప్పుడు మనం నోట్ మేకింగ్ చేస్తాం, లిజనింగ్ అప్పుడు నోట్ టేకింగ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. స్టడీ స్కిల్స్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి అందజేయడం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐడియాస్, ఆలోచనల్ని వర్గీకరించుకోవడం. థింగ్స్ అండ్ మెయింటైనింగ్ ఫైల్స్. ఇప్పుడు నేర్చుకోవడం ముఖ్యం కాదు, ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఆర్గనైజ్డ్గా మన దగ్గర ఉంచుకోవాలి.
అప్పుడు మాత్రమే మనం ఏంటంటే దేన్నైనా కరెక్ట్గా చేయగలుగుతాం. ఎప్పుడైనా అవసరమైంది, ఆర్గనైజ్డ్ లేదు, అనార్గనైజ్డ్ ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు, మరలా మనం మొదటికి వస్తాం. చదివేదాని బదులు వెతికేదానికి టైం సరిపోతుంది. ఫోల్డర్స్లో పెట్టుకోవడం, మామూలు కాగితాలు ఫోల్డర్స్ లేదా కంప్యూటర్ ఫోల్డర్స్లో పెట్టుకోవడం. ఎప్పుడు మెటీరియల్ కావాలో అప్పుడు చాలా ఈజీ మెథడ్స్లో దాన్ని రిట్రైవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి కూడా స్టడీ స్కిల్స్లో భాగమే. అంటే ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నోట్ టేకింగ్, మనం ఏదైనా ప్రసంగాలు వింటూ ఉంటాం, అప్పుడు నోట్ టేకింగ్ చేస్తాం. నోట్ టేకింగ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్. నోట్ మేకింగ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ రీడింగ్ స్కిల్. నోట్ టేకింగ్ ఆల్సో ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్. చూడండి, ఈ నోట్ టేకింగ్ అనేది మనం వినడమే కాదు, రాస్తూ ఉంటాం, కాబట్టి రైటింగ్ స్కిల్ కూడా ఉంటుంది. LSRW అనేది దేనికి దానికి విడిగా కాదండి, అన్నీ కలిసే. ఇట్ ఇంప్లాయిస్ క్విక్ జాటింగ్ డౌన్ ఆఫ్ పాయింట్స్ ఫ్రమ్ లెక్చర్ బై అబ్రివేషన్, షార్ట్ అండ్ ఫార్మ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు ఐడెంటిఫై ఎసెన్షియల్ ఫ్రమ్ నాన్ ఎసెన్షియల్ పాయింట్స్. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు, వింటూ ఉంటాం, ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి మనకి. వింటూ ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతున్నాము అనుకున్నప్పుడు వెంటనే దాన్ని రాసేస్తాం. ఎలా రాస్తాం, ఫుల్ ఫామ్లో రాయం, చాలా షార్ట్ అండ్ ఫామ్లో, అబ్రివేషన్ ఫామ్లో, అబ్రివేషన్స్ షార్ట్ ఫామ్స్లో మనకి ఎట్లా అయితే అర్థమవుతుందో మరలా చూసేటప్పుడు అప్పుడు అర్థమయ్యే విధంగా మనం ఏం చేస్తామంటే రాసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో అది వదిలేస్తాం, ఏది ఇంపార్టెంటో రాసుకుంటాం. నోట్ టేకింగ్లో ప్రాసెస్ ఏంటి, నోట్ టేకింగ్ చేసుకున్నాం అంటే నోట్ టేకింగ్ అంటే ఏంటి, ఎవరో ప్రసంగిస్తున్నారు, మనం బుక్ తీసుకొని రెడీగా ఉన్నాం. బీ ప్రిపేర్డ్, ముందు రెడీగా ఉండాలి. నోట్ టేకింగ్ చేసేటప్పుడు చాలా సన్నద్ధంగా ఉండాలి. డేటు, టైము, టాపిక్, నేమ్ ఆఫ్ ద స్పీకర్ రాసుకుంటాం. ఏ డేట్న జరుగుతుంది, ఏ టైము, ఓకేనా, టాపిక్ ఏంటి అండ్ స్పీకర్ ఎవరు, ఆ పేరు అనేది మనం అక్కడ రాసుకోవడం అయితే జరుగుతుంది. అసలు మెయిన్ థీమ్ ఏంది, మాట్లాడుతుంది దేని గురించి, అసలు ఆ థీమ్ ఏంటి, దేనికి సంబంధించి. తర్వాత మనం రాసుకునేటప్పుడు ఫుల్ ఫామ్లో రాసుకున్నాం అనుకోండి టైం సరిపోదు, అందుకని షార్ట్ ఫామ్లో రాసుకుంటాం, అబ్రివేషన్స్ రాసుకుంటాం. అబ్రివేషన్స్ అంటే ఏంటి, అసాప్ అని రాసుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అట్లా షార్ట్ ఫామ్స్లో షార్ట్ కట్లో. కమ్యూనికేషన్ ఉంది, చాలా పెద్దగా సింపుల్గా సి అని పెట్టేసి 2 కొమ్ములు పెడితే ఇది కమ్యూనికేషన్. ఇట్లా మనకు తెలిసినటువంటి షార్ట్ ఫామ్స్లో వాటిని పెట్టేస్తాం. నోట్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్, ఇది ఎందుకు వాడుతున్నాం అంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, మెథడాలజీ చదవాలి, ఇవన్నీ చదవాలంటే గుర్తుండాలి. మరి ఇవన్నీ చదువుకుంటా ముందు ఏం చేయాలి, నోట్ మేకింగ్ చేయాలి. అంటే చదివేటప్పుడు రాసేదేమో నోట్ మేకింగ్, వినేటప్పుడు రాసేదేమో నోట్ టేకింగ్. కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ పాయింట్స్, మాట్లాడేటప్పుడు లేదా మనకు గుర్తుకొచ్చింది రాయడం కాదు, ఏ సీక్వెన్స్ ఏ ఆర్డర్లో ఉందో జాగ్రత్తగా అదే ఆర్డర్లో రాసుకోవాలి. ఆర్డర్ ద పాయింట్స్ సిస్టమేటికల్లీ, ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా సిస్టమేటికల్గా రాసుకోవాలి. ఎలా పడితే అట్లా కాదు, ఎందుకంటే ఒక ఆర్డర్ ఉండాలి. సపోజ్ కాఫీ తయారు చేసే విధానం ఉందనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, అది పెట్టుకోవాలి, ఒక గిన్నె తీసుకోవాలి, స్టవ్ మీద పెట్టాలి, దాంట్లో నీళ్లు పోసుకోవాలి, ఈ ఆర్డర్. అంతేగాని ఎక్కడో చివరిలో వచ్చినటువంటి పాలలో టీ కలపాలి అనేది, ఎక్కడో పాలలో టీ కలపాలి అంటే దేంట్లో కలపాలి, ఒక ఆర్డర్ అనేది ఉండాలి ప్రతిదీ. అప్పుడే మనం అంటే ఇది కాబట్టి సింపుల్, మనకు తెలుసు కాబట్టి ఏముంది అనిపిస్తుంది, కానీ తెలియని దాన్ని కదా మనకు ఆర్డర్లో పెట్టుకుని ఎగ్జామ్లో రాసేది. ఇవన్నీ కూడా తెలియని దాని గురించి కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోట్ మేకింగ్ ఎలా, నోట్ మేకింగ్ ఈజ్ ఈజియర్ దాన్ నోట్ టేకింగ్. చూస్తే నోట్ మేకింగ్ అనేది చాలా సులభం, ఎందుకంటే మన స్పీడ్లో వెళ్ళొచ్చు. నోట్ టేకింగ్ అనేది మాట్లాడే వ్యక్తి యొక్క స్పీడ్ని బట్టి మనం స్పీడ్గా పరిగెత్తాలి. అదే రీడింగ్ అయ్యేటప్పుడు నోట్ మేకింగ్ చేస్తాం కదా, అంటే రీడింగ్ చేసేటప్పుడు నోట్ మేకింగ్ చేస్తాం. ఇది సులభం, ఎందుకంటే మన స్పీడ్లో వెళ్తాం, మన స్పీడ్లో రాస్తాం, అవసరమైతే ఆగుతాం, రివైజ్ చేస్తాం, వెనక్కి వెళ్తాం, ముందుకు వెళ్తాం, ఎట్లా పడితే అట్లా వెళ్తాం. డిమాండ్ స్కానింగ్ యాజ్ వెల్ యాజ్ స్కిమ్మింగ్ టు గెట్ ద మెయిన్ పాయింట్స్ ఫ్రమ్ ద రీడింగ్. చదివేటప్పుడు స్కానింగ్ చేస్తాం, అంటే మనకి అవసరమైన పాయింట్ కావాలన్నప్పుడు స్కాన్ చేస్తాం. స్కిమ్మింగ్ అనేది దేనికంటే జిస్ట్ కోసం, ఓవరాల్ ఐడియా కోసం. స్కిమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బుక్ ఫస్ట్ టైటిల్ ఏందో చూస్తాం, తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంటుంది లేదా ఇండెక్స్ అని ఉంటుంది, అది చదువుతాం. తర్వాత పేజీలు తిప్పుతాం,
హెడ్డింగ్స్ చదువుతాం, సైడ్ హెడ్డింగ్స్ చదువుతాం, బొమ్మలు ఉంటే వాటిని చూస్తాం, అండ్ కింద రాసినటువంటి పిక్చర్స్ కింద రాసినటువంటివి మనం చూస్తాం. ఈ విధంగా దీన్ని స్కిమ్మింగ్ అంటారు. టు గెట్ ద ఓవరాల్ ఐడియా ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బుక్. అండ్ చివర బ్లర్బ్ అని ఉంటుంది, BLURB. బ్లర్బ్ అంటే పుస్తకం చివర ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ పుస్తకం గురించి గొప్పగా రాస్తారు అది కూడా చదువుతాం. అవన్నీ కూడా స్కిమ్మింగ్ అనమాట. ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ వైల్ మేకింగ్ నోట్స్. మేకింగ్ నోట్స్ జరిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకుంటూ రాయాలి. సింప్లిసిటీ ఈజ్ కీ టు గుడ్ నోట్ మేకింగ్. నోట్స్ రాసేటప్పుడు సింప్లిసిటీ అనేది చాలా 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 అవసరం. ఎట్లా పడితే అట్లా నోట్స్ అనేది మనం రాయకూడదు, ఎలా పడితే అట్లా రాయకూడదు. చాలా సింపుల్గా ఉండాలి నోట్స్ అనేది. అది మళ్ళీ మనం రిఫర్ చేసేటప్పుడు ఇదేం దబ్బా అని రాకూడదు. ఈజీగా మనం రిఫర్ చేసుకుంటూ ఉండాలి. బొమ్మలు వాడవచ్చు, అన్నీ ఏది కావాలో అదే. ఇక నోట్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి, మనం చదివేటప్పుడు తయారు చేసుకునే నోట్స్ని నోట్ మేకింగ్ అంటారు. టైటిల్ ఆఫ్ ది చాప్టర్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, లేకపోతే చాప్టర్ 1, 2, 3 అని రాసుకుంటాం. చాలాసార్లు చదువుతాం. రీడ్ సెవరల్ టైమ్స్ అండ్ బిట్వీన్ ద లైన్స్. అంటే డీప్గా ఇన్ఫరెన్షియల్ మీనింగ్ కోసం ట్రై చేస్తాం. మెయిన్ ఐడియా ఆఫ్ ది రైటర్ తీసుకుంటాం. మన ఓన్ డిజైన్ ప్రకారంగా మన నోట్స్ని తయారు చేసుకుంటాం. అక్కడ ఉన్నట్టే రాయాలని లేదు. ఏదైనా మనకు కావాలంటే ఫన్నీగా రాసుకోవచ్చు. ఎట్లయినా అంటే ఓ బొమ్మ గీసుకోవచ్చు. సపోజ్ సెమాంటిక్ మ్యాప్స్ గీసుకోవచ్చు. సెమాంటిక్ మ్యాప్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఓ పదం ఉంటుంది, దానికి రిలేటెడ్గా సెమాంటిక్ మ్యాప్స్ ఇలా ఉంటాయి. సెమాంటిక్ మ్యాప్స్ ఉపయోగించుకోవచ్చు, మైండ్ మ్యాపింగ్ ఉపయోగించుకోవచ్చు, రకరకాలుగా. సెమాంటిక్ మ్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి మిడిల్లో ఉండేటటువంటి ఏదైతే వర్డ్ ఉంటుందో దానికి రిలేటెడ్ వర్డ్స్ ఉంటే సెమాంటిక్ మ్యాప్స్ అవుతుంది. సపోజ్ బస్ ఉందనుకోండి, బస్కి రిలేటెడ్ ఏంది, కండక్టరు, టికెట్టు, అండ్ విండో, డ్రైవరు, స్టీరింగు, వీల్స్, ఇట్లాంటివి. అండ్ మైండ్ మ్యాపింగ్ ఈజ్ డిఫరెంట్. అది ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క వింగ్ కింద తీసుకొని మనం రాయాల్సి ఉంటుంది. గ్రాఫిక్ టేబుల్స్, కాలమ్స్, పిక్టోరియల్, అవసరమైతే బొమ్మలు గీసుకోవచ్చు. మనకి ఎట్లా కావాలి, ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. అరేంజ్ ద పాయింట్స్ సిస్టమేటికలీ. మేకింగ్ నోట్స్ అయినా టేకింగ్ నోట్స్ అయినా మనం చేయాల్సింది ఏంటంటే పాయింట్లన్నీ ఒక వరుస క్రమంలో ఉండాలి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి కదా, నోట్స్ని ఫైనలైజ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా అనేసి ద కైండ్ ఆఫ్ నోట్ మేకింగ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ స్పీడ్ ఇన్ రీడింగ్. మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే రివిజన్ టైంలో చాలా స్పీడ్గా వర్కౌట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే అండ్ రైటింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్. అన్ని ఐడియాస్ ఒక ఆర్గనైజ్డ్గా మనం ప్రజెంట్ చేయగలం. ప్రజెంటింగ్ ద ఐడియాస్ ఇన్ ఓన్ వర్డ్స్. ఇప్పుడు నోట్ మేకింగ్ చేస్తున్నాం కాబట్టి చదువుతున్నప్పుడు నోట్ మేకింగ్ చేస్తాం, మన ఇష్టం వచ్చిన అర్థమయ్యే భాషలో రాసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఉన్నదే అచ్చు దిగేటట్టు చేయడం అంటే నోట్స్ ఏందది, ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్ని కాపీ చేస్తున్నట్టు అవసరం లేదు. మనం ఓన్గా అర్థమయ్యే విధంగా మనం రాయాల్సి ఉంటుంది నోట్స్ని. ద స్టూడెంట్స్ ఆల్సో గెట్ అక్వైంటెడ్ విత్ రైటింగ్ సినాప్సిస్, బ్రీఫ్ నోట్స్, డైరీస్, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎట్సెట్రా ఇన్ లేటర్ లైఫ్. ఎప్పుడైతే నోట్ మేకింగ్ అనేది పిల్లవాడు చేయడం మొదలు పెడతాడో అతనికి తర్వాత నెక్స్ట్ సినాప్సిస్ రాయగలడు, నోట్స్ ప్రిపేర్ చేసుకోగలడు, డైరీస్ రాసుకోగలడు, అండ్ మినిట్స్ ఆఫ్ ఏ మీటింగ్. ఇప్పుడు మెకాలే మినిట్స్ ఉన్నాయి. మెకాలే మినిట్ అనేది మన మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకని మెకాలే యాక్చువల్గా రాజా రామ్మోహన్ రాయ్ అండ్ మెకాలే వీళ్ళిద్దరు కూడా విలియం బెంటిక్ని ఇచ్చారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావాలి. ఎందుకు రావాలి, రాజా రామ్మోహన్ రాయ్కి ఒక ఉంది. అతనికి ఏంటంటే అతని యొక్క వదినని అంటే అన్న భార్యని చంపడం, ఆ సతీ సాగమనం ఏదైతే ఉందో తన కళ్ళ ముందే తన్ని తల్లిలాగా చూసుకునేటటువంటి ఆమెని కోల్పోవడంతో చాలా భయంతో బాధతో ఇండియన్ సొసైటీలో ఉన్న దురాచారాలని తొలగించాలని కంగనం కట్టుకున్న వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. విలియం బెంటిక్ కూడా ఏంటంటే ఇక్కడ చాలామంది సేవకులు కావాలి. ఇక్కడ ఓ పెద్ద ఏంటంటే బ్రిటన్ రూల్ చేయబోతుంది. కాబట్టి మెకాలే ఈ విలియం బెంటిక్ని మెకాలే అండ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇద్దరు కలిసి కూడా ఇసుకిస్తారు. అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వన్ ఆఫ్ ద సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో మెకాలే ఆ సమావేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేశాడు, చెప్పుకున్నన్నిటిని కూడా సంక్షిప్తంగా రాశారు. దాన్ని మెకాలే మినిట్ అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత విలియం బెంటిక్ గారు వుడ్స్ అనే వ్యక్తిని అపాయింట్ చేయడం, ఆ వుడ్స్ డిస్పాచ్ అనేది
తర్వాత ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. రిమెంబర్ వైల్ నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ అయినా నోట్ టేకింగ్ అయినా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే, నోట్స్ రాసేది చాలా షార్ట్గా ఉండాలి, రెలవెంట్గా ఉండాలి. ఓన్లీ ఎసెన్షియల్ పాయింట్స్ మాత్రమే, అవసరమైన పాయింట్స్ మాత్రమే నమోదు చేసుకోవాలి. రిపిటేషన్ ఆఫ్ ఏ పాయింట్ని అవాయిడ్ చేయాలి. 1కి 4 సార్లు ఉన్న పాయింట్ని మనం ఏమాత్రం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక స్టార్ వేసో ఏదైనా ఒక గుర్తు, స్టార్ గుర్తుతో దాన్ని ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. టూ మెనీ ఇల్లస్ట్రేషన్స్, టూ మెనీ ఎగ్జాంపుల్స్ అవసరంలా, ఒక ఎగ్జాంపుల్ చాలు. అబ్రివియేషన్స్, షార్ట్ ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓన్ లాంగ్వేజ్లో రాసుకుంటే ఇంకా బాగుంటుంది మనకు అర్థమయ్యే విధంగా. సమ్మరైజింగ్, స్టడీ స్కిల్లో సమ్మరైజింగ్ అనేది ఒక పార్ట్ అండి. దేన్నైనా సరే, ఎంత పెద్ద సినిమానైనా సరే 4 ముక్కల్లో చెప్పొచ్చు. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, విలన్ హీరోయిన్ని ప్రేమిస్తాడు, అండ్ హీరో విలన్ని కొడతాడు, అండ్ హీరో చివరికి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. అయిపోయింది, 3 ముక్కల్లో చెప్పొచ్చు ఏదైనా. సేమ్ అంతే, ఏ కథ అయినా తీసుకున్నా మనం 3 ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నించవచ్చు సింపుల్గా. ఆ చెప్పడాన్నే సమ్మరైజింగ్ అంటారు. అలా చెబితేనే మనకు అర్థమైందని అర్థం. ఈ పాయింట్స్ కొహరెంట్ మేనర్లో ఉండాలి. అంటే కొహెరెన్స్ అంటే ఏంటి? కొహెసివ్ అండ్ కొహెరెన్స్ అని 2 రకాలు ఉంటాయని. కొహెసివ్ అంటే ఏంటంటే సెంటెన్స్లో వర్డ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. కొహెరెన్స్ అంటే ఏంటంటే ఒక పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ అన్నీ కూడా లాజికల్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, కొహెరెన్స్ అంటే ఒక పారాగ్రాఫ్లో ఉండే సెంటెన్సెస్ ఆర్డర్లో ఉండాలి. ఆర్డర్ తప్పితే ఏమవుతుంది? జంబుల్డ్ సెంటెన్సెస్ అవుతాయి. సమ్మరైజింగ్ కేటర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఈ సమ్మరైజింగ్ అనే ప్రక్రియ చదవడం మరియు రాయడం అనేవి కలిసి ఉంటాయి అన్నమాట. సమ్మరైజింగ్ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ ఏ స్కిల్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ విచ్ ప్రొఫెషనల్ ఎడిటర్స్ రిక్వైర్. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సమ్మరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే వాళ్ళు రకరకాల డిస్కోర్సెస్ని ప్రజెంట్ చేయగలరు. ఏ సమ్మరీ షుడ్ బి కాంప్రహెన్సివ్ అండ్ ఆల్మోస్ట్ మేక్ ద నీడ్ టు రీడ్ ద ఒరిజినల్ టెక్స్ట్ రీడ్. అంటే సమ్మరీ అనేది ఎలా రాసుకోవాలి అంటే మరలా ఒరిజినల్ టెక్స్ట్ని చదవాల్సిన అవసరం లేని విధంగా రాసుకోవాలి. మనం రాసుకుని మరలా ఒరిజినల్ టెక్స్ట్కి వెళ్తున్నామంటే మనం సరిగా దాన్ని సమ్మరైజ్ చేయలేదు అని అర్థం. కాజన్ అంటే గమనిక. రీడింగ్ సమ్మరీ ఈజ్ నాట్ ఆల్టర్నేటివ్ టు రీడింగ్ ద ఒరిజినల్. ఒరిజినలే, సమ్మరీనే. కాకపోతే ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఒక బుక్ చదివాం, టోటల్ వర్డ్ టు వర్డ్ చెప్పమంటే సాధ్యమయ్యే విషయమేనా? కుదరదు. సమ్మరీ మాత్రమే తీసుకుంటాం. సమ్ యూస్ఫుల్ పాయింట్స్ టు రిమెంబర్ వైల్ సమ్మరైజింగ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ ద ప్యాసేజ్ యూ ఆర్ టు సమ్మరైజ్. ఏదైతే మనం సమ్మరైజ్ చేస్తున్నామో అది మనం అంతా అర్థం అవ్వాలి. అర్థం కాకుండా ఎలా రాస్తాం? రెలవెంట్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మేక్ ఏ రఫ్ కాపీ ఆఫ్ సమ్మరీ. ముందు సమ్మరీ యొక్క రఫ్ కాపీని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనకి ఇష్టం వచ్చిన రాసేయాలి ముందు, ఏదైతే అర్థమైందో అది. కంపేర్ దిస్ విత్ ఒరిజినల్. అప్పుడు తర్వాత సీక్వెన్షియల్ ఆర్డర్ కోసం ఒరిజినల్ని చూడాలి. డు నాట్ లీవ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ అనుకున్న దేన్ని వదలకూడదు. ఆల్వేస్ రైట్ సమ్మరీ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అక్కడ ఉన్నది ఎత్తి రాయడం, అక్కడున్న వర్డ్స్ని చూడడం అనేది కరెక్ట్ కాదు. మన ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవాలి. రైట్ ఇన్ క్లియర్ అండ్ కాన్సైజ్ సెంటెన్సెస్. క్లియర్గా, సంక్షిప్తంగా, చాలా నీట్గా షార్ట్ సెంటెన్సెస్లో రాసుకోవాలి. అవాయిడ్ అన్నెసరీ డీటెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అండ్ అన్నెసరీ డీటెయిల్స్ కానివ్వండి, అన్నెసరీ ఎగ్జాంపుల్స్ కానివ్వండి రాయకూడదు. అప్పుడు అది సమ్మరీ అవ్వదన్నమాట, వేరే రకంగా అయితే పెద్దదైపోయింది, బల్క్లో అయిపోయింది. ఇప్పుడు సమ్మరైజింగ్ చేయాలంటే ఎట్లా అంటే రాబిన్సన్ అనే అతను SQ3R మెథడ్ని కనుక్కున్నాడు. అంటే ఆయన చెప్పాడనమాట, అది బాగా పాపులర్ చేశాడు. అడ్వకేట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వే, క్వశ్చన్, రీడ్, రీకాల్, రివ్యూ. సర్వే అంటే ఏంటంటే SQ3Rలో ఎస్ అంటే స్కిమ్మింగ్ అంటే ఏం చేస్తాం? ఇండెక్స్ చూస్తాం, తర్వాత పాఠాల పేర్లు చూస్తాం, పాఠాల్లోని హెడ్డింగ్స్ చూస్తాం, సబ్ హెడ్డింగ్స్ చూస్తాం, పిక్చర్స్ చూస్తాం, పిక్చర్ కింద ఉన్నటువంటి ఏదైతే ఇవ్వబడిందో అది చదువుతాం. అట్లా ఒక అవగాహన తెచ్చుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ చేసుకుంటాం. ఎట్లా క్వశ్చన్ చేసుకుంటాం? సపోజ్ మీరు చదువుకునే టాపిక్ అనేది గ్లోబల్ వార్మింగ్ గురించి అనుకోండి. మీ ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే గ్లోబల్ వార్మింగ్కి కారణాలు ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానికి కారణాలేంటి,
దానివల్ల కలిగేటటువంటి పర్యావసనాలు ఏంటి, గ్లోబల్ వార్మింగ్ని రివర్స్ చేయొచ్చా, గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం నేర్చుకునేది ఏంటి, గ్లోబల్ వార్మింగ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వేసుకుంటాం. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ మనం వెతుకుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ చాలా చాలా అలర్ట్గా ఉండి వీటి సమాధానాలని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దానికోసం మనం ఇంటెన్స్ రీడింగ్ అనేది చేస్తాం. సర్వే క్వశ్చన్ రాసుకుంటాం, ఏ క్వశ్చన్లు మన మదిలో ఉన్నాయో అవన్నీ, వాటి ఆన్సర్స్ కోసం చదవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే రీకాల్ అంటారు. అంటే మనం చదివిన తర్వాత జస్ట్ వాకింగ్కి వెళ్తాం. ఎలా అయితే జంతువులు నెమరు వేస్తాయి, గడ్డి తినేసి వచ్చి మళ్ళీ కూర్చొని నోట్లో తెచ్చుకొని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటాయి. అట్లా మనం ఖాళీగా కూర్చున్నా కానీ వాటి గురించి ఆలోచించుకుంటా మనం రీకాల్ చేస్తాం. తర్వాత రివ్యూ. ద రీడర్ హ్యాస్ టు క్రిటికల్లీ ఎగ్జామ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ యూజ్ఫుల్నెస్. మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది. ఎలా అంటే మార్స్ మీద చలి ఉంది అనుకుందాం, బాగా చలి గడ్డగట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మార్స్ గ్రహాన్ని వేడి గ్రహంగా మార్చామనుకోండి, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే అవుతుందో అలాంటి దాన్నే ఉపయోగించి అక్కడ కూడా ఏదైతే విపరీతమైన చైనా -50 అట్లా ఉందో, -100 ఏదో ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ మార్స్ గ్రహాన్ని కూడా గ్లోబల్ వార్మింగ్ గురి చేసి మనిషికి ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేయొచ్చా లేదా, ఇట్లా ఆలోచించడం అన్నమాట. సర్వే, క్వశ్చన్, రీడ్, రీకాల్, రివ్యూ, ఇది SQ3R అంటారు. SQ3R ఉపయోగించి మనం సమ్మరైజ్ అయితే చేయవచ్చు దేన్నైనా. తర్వాత గ్రాఫిక్ ఆర్గనైజర్స్. ఈ గ్రాఫిక్ ఆర్గనైజర్స్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రాఫిక్ ఆర్గనైజర్స్కి ఉన్న మరొక పేరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సులభంగా ఒక ఇన్ఫర్మేషన్ని ఇంకో వ్యక్తికి చేరవేయడం అనేది ఈ గ్రాఫిక్ ఆర్గనైజర్ ఏవైతే ఉన్నాయో అది చేసే పని. ఇన్ఫర్మేషన్ని చటుక్కుని తెలియజేస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కూర్చొని 2000 సంవత్సరంలో మన ఈ 200 బండ్లు అమ్ముడిపోయినాయి, 2001లో 100 అమ్ముడిపోయినాయి, 2000 అట్లా లిస్ట్ చెప్తున్నాను. ఇదంతా చెప్పనక్కర్లా, సింపుల్గా బార్ డయాగ్రామ్ కనుక వేస్తే ఇలా చూసి చెప్పేయచ్చు. దాన్ని మనం గ్రాఫిక్ ఆర్గనైజర్స్ అంటాం. షోయింగ్ విజువల్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ కాంప్రహెండ్ ఏ కాన్సెప్ట్ బెటర్ వీ కాల్ గ్రాఫిక్ ఆర్గనైజర్. సింపుల్గా ఒక బొమ్మ ద్వారా మనం చూపించేస్తే అతనికి ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి వాటిని గ్రాఫిక్ ఆర్గనైజర్స్ అంటారు. ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఈ ప్రాసెస్ని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. గ్రాఫిక్ ఆర్గనైజర్ బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్ PLE అనమాట, ప్రిన్సిపల్ దాట్ ఈజ్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. గ్రాఫిక్ ఆర్గనైజర్ దేనికి అంటే కమ్యూనికేషన్. ఇది కూడా ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్, అంటే మాట్లాడడం, ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం. సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ ఆన్ 2 ప్రాసెస్, కాంప్రహెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఏదైనా మనం కమ్యూనికేషన్ చేస్తున్నామంటే 2 రకాలు. ఒకటి అర్థం చేసుకోవడం, దాన్ని చెప్పడం. బట్ దీస్ ప్రాసెస్ కెన్ బి ఎయిదర్ వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. అయితే వెర్బల్గా చెప్పొచ్చు, నాన్ వెర్బల్గా బొమ్మల రూపంలో కూడా తెలియజేయచ్చు. గ్రాఫిక్ ఆర్గనైజర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే టేబుల్స్, గ్రిడ్స్, ఫిగర్స్, గ్రాఫ్స్, చార్ట్స్, డ్రాయింగ్స్ అండ్ మ్యాప్స్ అనమాట. టైం టేబుల్ ఉంది. టైం టేబుల్ ఎంత సింపుల్గా అర్థమైపోద్ది. దాన్నే మనం ఒక పారాగ్రాఫ్గా రాస్తే ఎవరికైనా అర్థమైద్దా? ద ఫస్ట్ క్లాస్ ఆన్ మండే ఈజ్ అని, ద సెకండ్ క్లాస్ ఆన్ మండే ఈజ్, ఆన్ థర్డ్ క్లాస్ ఆన్ మండే ఈజ్, ఇట్లా రాస్తే ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, ఏం అర్థం కాదు. అదే సింపుల్గా టైం టేబుల్ చూడండి ఎంత బాగుంటుందో. గ్రిడ్కి ఎగ్జాంపుల్ అనమాట అది. టైం టేబుల్ అనేది గ్రిడ్ రూపంలో పెట్టేటటువంటి గ్రాఫిక్ ఆర్గనైజర్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. రీడింగ్ మ్యాప్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ డెవలప్ హై ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఎక్కువగా ఏంటంటే మ్యాప్ని చదవడం అనేది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ, అది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ని పెంచుతుందన్నమాట. ఇక రెఫరెన్స్ స్కిల్స్ అండి. ఈ రెఫరెన్స్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. స్టడీ స్కిల్స్తో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇప్పుడు దాకా నెక్స్ట్ వీడియోలో మనం రిఫరెన్స్ స్కిల్స్ చూద్దాం. మీరు ఇప్పుడు దాకా చూసినటువంటి ఏవైతే మెథడాలజీ ఉన్నాయో దానికి సంబంధించిన PDF అనేది మీకు ఇక్కడ pcvenglishessay.blogspot.comలో అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు అండ్ క్లాస్ వైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంగ్లీష్లో ఏదైతే ఎగ్జామ్ రిలేటెడ్ టెట్ అండ్ డిఎస్సి రిలేటెడ్గా మీకు PDFs అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రతి వీడియో కూడా ఫ్రీనేనండి. ఎవ్రీ వీడియో ప్లేలిస్టులు అన్నీ ఫ్రీయే. కాకపోతే PDF ఒక్కటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం
కొంచెం కాస్ట్ అయితే ఉంచడం అయితే జరిగింది. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. మీకు ఇది చూడండి, క్లాస్ 6 మీరు చూసారంటే ఆ పీడిఎఫ్ అనేది ఎంత ఉందని చూడండి. చాలా తక్కువ అమౌంట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఏ కావాలంటే ఆ పీడిఎఫ్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అట్లానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంది. కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి. ఇవి మీకు ఏంటంటే అంతేకాదు, అండ్ ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది. ఏదైతే టోటల్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ ఏవైతే కొత్తగా ఈ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారు 2016 టెట్ సిలబస్ అనేది 2016కి సంబంధించి మెథడాలజీ బుక్ని కన్సిడర్ చేయమని ఉంది. ఆ బుక్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.